నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలలో విరివిరిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అందిన ఒక సమాచారం ఊరటను కలిగిస్తుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం అనేది లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఉద్యోగ విషయమై ఒక శుభవార్తను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే అందులో విజయాన్ని పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహనాలని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆదాయం సమకూరి రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆస్తి పంపకాలలో అనుకూలత అనేది కనిపిస్తుంది. రాజకీయ నాయకులు కూడా తమకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. అలాగే కర్కాటక రాశి వారికి రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీరు పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారి ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలనేవి దక్కుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.